అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మా పొలం దగ్గరికెళ్ళే దారిలో మా అన్నయ్య వాళ్ళ పొలం ఉంది. దాన్ని చూపించేస్తున్నానండి. ఇప్పుడు నేను మ్యాంగో ట్రీస్ చూపిస్తున్నాను. మామిడి చెట్లు చూడండి ఎంత చక్కగా పూతొచ్చాయో. సో, ఈ పూత మొత్తం కాయలుగా మలిచినట్లయితే సూపర్‌గా ఉంటది. ఇది చూడండి జెర్సీ గడ్డి అండి. ఆవులు మేత కోసం వేస్తాం. ఇవి వేస్తే పాలు బాగిస్తాయని. అంటే వరిగడ్డి లేనప్పుడు ఈ జెర్సీ గడ్డి ఏస్తాము. పచ్చి గడ్డి ఏస్తే పాలు బాగిస్తాయని. సో, ఇక్కడ చూస్తున్నారుగా మామిడి చెట్ల మధ్యలోనే మేము శనగ చెట్లు కూడా వేసి పండించేస్తామండి. మాకు వాటర్ ఉండడం వల్ల ఇయర్‌లీ 2 టైమ్స్ అనేది శనగ చెట్లు వేస్తాం. పంట కూడా వస్తుంది. సో, ఇక్కడ చూడండి మునగ చెట్టు కూడా కనిపించేస్తుంది మనకు. సో, మాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయండి. మ్యాంగో ట్రీస్ మధ్యలో శనగ చెట్లుంటాయి. మ్యాంగో ట్రీస్ ఇటు చూస్తే అలసందలు చల్లేశారు. ఇటు చూస్తే మునగ చెట్లు అన్నీ ఎంచక్కా ఉంటాయి. సో, మళ్ళీ మీకు అరటి చెట్లు కూడా చూపించేస్తున్నా. ఎందుకంటే పొలం దగ్గర ఉన్నప్పుడు వాటర్ సోర్స్ ఉన్నవి కాబట్టి అన్నీ వేసిస్తున్నాం. ఇక్కడ చూడండి మిడిల్‌లో గెరుసులో మనకు దానిమ్మ చెట్టు కూడా ఉంది. సో, ఇంకిలా చూసేస్తుంటే మా అన్న మామిడి చెట్ల మధ్యలో అలసంద చెట్లు కూడా ఏసేసాడబ్బా! అలసంద కాయలు. ఎందుకంటే ఆ తీగలు అవి వేస్తే కాయలు మనం పీకేసుకొని తీగలు వేస్తే ఆ ఆవులు బాగా పాలిస్తాయని. మునగ చెట్లు, ఇంకా చూడండి అలసంద చెట్లు ఆల్రెడీ కాయలు పెరికేశారు. కొన్ని తీగలు కూడా పెరికెళ్ళిపోయారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఈ మామిడి చెట్లు ఇదిలోనే మనకు మునగ చెట్లు ఉన్నాయండి చూస్తున్నారు. ఇవి జొన్న అండి. మామూలు మనం జొన్న అనేది చల్లుతాం. ఎందుకంటే ఇవి వేస్తే ఆవులు పాలిచ్చే ఆవులు బాగా జెర్సీ ఆవులు పాలిస్తాయని. సో, ఆల్రెడీ మా అన్నయ్య కొంచెం కోసేశారు. ఇది ఆవుల మేత కోసమే వేశాం. సో, ఇది ఆవుల మేతకు రోజు ఒక మోపు కోసుకెళ్ళి వేస్తూ ఉంటారు. సో, ఇంక మళ్ళీ నేనిటు తిప్పేస్తున్నా. చూడండి ఎంత బాగా శనగ చెట్లనేది ఎంత చక్కగా ఉన్నాయో, నీట్‌గా ఉన్నాయో. సో, ఇవి మాకు సంవత్సరానికి 2 పంటలు పండుతాయండి. చాలా బావుంటది. మాకు గ్రౌండ్ నట్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి పక్కనే వచ్చేస్తే ఒక నిమ్మ చెట్టు. ఇక్కడ ఒక షెడ్ కనబడుతుంది కదండీ! ఇది మోటార్ అవన్నీ లోపల పెట్టుకోవడానికి వేసుకున్న షెడ్ అండి. ఇంక ఈ షెడ్ దగ్గర నుంచి మనం చూసినట్టయితే పక్కన సపోటా చెట్లు కనబడుతున్నాయి. సపోటా చెట్లు కూడా బాగున్నాయి. సో, ఇవన్నీ పెద్ద పెద్ద మామిడి చెట్లండి. మేమెప్పుడో నాటేసి మధ్య మధ్యలో టెంకాయ చెట్లు కూడా నాటాం. సో, ఇవి ఎప్పుడెప్పుడో నాటేసి దాని మిడిల్‌లో ఇలా అంటే చిన్న చిన్నగా నాటి కొమ్మలు కట్ చేసి పెద్ద పెద్ద చెట్లయిపోయాయి. ఇలా చూడండి ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో. అసలు ఎండాకాలం అయితే వేడే అనిపించదండోయ్! నిజంగా ఈ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే నాకైతే ఆనందం అంటే ఆనందం కాదు. అన్నం తిన్నామా లేదా అని గానీ ఈ ప్రశాంతమైన గాలితో స్వచ్ఛంగా ఉండిపోతామండి.